అప్పు బీఆర్ఎస్ చేసిన అప్పుల మీద మూడు రకాల 4 రకాల ఫిగర్లు చెప్తారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో చేసిన అప్పు కూడా ఉప ముఖ్యమంత్రి ఏమన్నాడో ముఖ్యమంత్రి ఏమన్నాడో ఒకసారి చూద్దాం. 1,77,000 కోట్లు అప్పు చేస్తే 2,08,640 కోట్లు కట్టాం. రేవంత్ రెడ్డి పెట్టినా ఉందా? ఇవన్నీ కలిపితే 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. ఎప్పటి నుంచి? 1/12/2023 నుంచి అధ్యక్ష. బాగా సభ్యులందరూ వినాలి. 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్లు. ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్లు అధ్యక్ష. మేము తెచ్చిన అప్పు ఎవరు మాట నమ్మాలి? ఉప ముఖ్యమంత్రి నిన్న ప్రెస్ మీట్ పెట్టి 1,72,000 కోట్లు అప్పు తెచ్చినామంటాడు. ఇది నిన్న అంటే జూన్ 3, 2026. దీనికంటే 27 నెలలు అంటే ఆ డేటు రేవంత్ రెడ్డి ఏ రోజు మాట్లాడింది అసెంబ్లీలో? మార్చ్ 18. అంటే మార్చ్ అంటే ఏప్రిల్, మే, జూన్ 3 నెలల కింద. జూలై 4 నెలల కింద. 4 నెలలు ఇంకా అప్పు పెరుగుతుంది కానీ తగ్గది. అంటే ఇప్పుడు 4 నెలల ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమో 4 నెలల కింద కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 3,47,294 కోట్లు చెప్తాడు. 4 నెలల తర్వాత అప్పు పెరుగుతుందా తగ్గుతుందా? మేము చేసిన అప్పు 1,72,000 కోట్లు అని బట్టి గారు చెప్తారు. ఇదంతా గారెడి కాదా? ఇదంతా దగ, ప్రజల్ని మోసం చేయడం కాకపోతే అసలు ముందు ముఖ్యమంత్రి కరెక్టా, బట్టి గారు కరెక్టా? మీరు తెలుసుకోండి ఫస్ట్. అసెంబ్లీలో చెప్పింది కరెక్టా, పబ్లిక్ మీటింగ్లో చెప్పింది కరెక్టా? అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు 3,47,000 కోట్లు అప్పు చేసిన అంటాడు. ఈయన గారేమో 1,72,000 కోట్లు అంటాడు. నిజంగా 3,47,000 కోట్లు 4 నెలల కింద. ఈ 4 నెలల అప్పు తీస్తే అది 4.5 లక్షలు దాటుతుంది. 31 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 4.5 లక్షలు దాటింది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది 4,17 యాజ్ పర్ వైట్ పేపర్. యాజ్ పర్ కాగ్ 4,10,000. కానీ మీ అప్పు ముఖ్యమంత్రి ప్రకారం 3,47 4 నెలల కింద. 4 నెలలు కలిపితే 4.5 అవుతుంది మీది. 4,50,000 కోట్లు దాటింది మీ అప్పు. బట్టిగా నువ్వు కరెక్టా, మీ ముఖ్యమంత్రి గారు చెప్పింది కరెక్టా? అసెంబ్లీలో చెప్పింది కరెక్టా, బయట రోడ్ల మీరు చెప్పింది కరెక్టా? ఎందుకు ఈ అంకెల గారెడి? ఎందుకు ఈ ప్రజలతో మీరు ఈ తమాషాలు చేస్తూ ఉన్నారు? అంటే ఇప్పుడు ఎంత మారింది ముఖ్యమంత్రి గారికి? ఈయనకు దాదాపు 1,50,000 కోట్లు తక్కువ చేసేసిండు. అంటే మేము చేసిన అప్పులేమో పెంచి చూపిస్తారు, వాళ్ళ అప్పులేమో తగ్గించి చూపించుకుంటున్నారు. దొరికిపోయింది కదా ఇప్పుడు ఇంత స్పష్టంగా. అసలు ఇంకా వీళ్ళ సంగతి చాలా చెప్పేది ఉన్నది. అసలు సిగ్గుపడుతుంది. ఈ దేశంలో ఎక్కడ లేదు. లంచాలు ఇచ్చి అప్పులు తెస్తున్నారు వీళ్ళు. బ్రోకర్లను పెట్టి కమిషన్లు ఇచ్చి లంచాలు ఇచ్చి FRBM బయట అప్పులు కనబడకుండా దానికి బాండ్స్ అని అందమైన ముసుగు పెట్టి అప్పులు తెస్తున్నారు. ఇప్పటికి 30,000 కోట్లు తెచ్చిండ్రు. 30,000 కోట్లకు 510 కోట్ల లంచం ఇచ్చిండ్రు. సిగ్గుపడాలి. లంచం ఇచ్చేవాడిని అప్పులు తెస్తాడా రాష్ట్రానికి? TGIACలో 10,000 తెచ్చిండ్రు. HMDAలో 20,000 కోట్ల అప్పు తెచ్చిండ్రు. 30,000 కోట్లకు ఇప్పటికే 500 కోట్ల కమిషన్ లంచం ఇచ్చిండ్రు. అప్పు ఇప్పించినందుకు బ్రోకర్ ఉంటాడు కదా రణమిట్లా, అప్పు ఇప్పించిన బ్రోకర్కు వీళ్ళు ఇచ్చిన ఫీజు లంచం 510 కోట్లు. కమిషన్లు ఇచ్చి బ్రోకర్లకు లంచం ఇచ్చి అప్పులు తెస్తున్నారు ఈ తెలంగాణకు. మీరు చరిత్రలో ఎక్కడ ఉందా? ఈ దేశంలో ఏ రాష్ట్రం